జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అరాచక పాలనను ప్రజలు రప్ప నరికేశారని ఎద్దేవా చేశారు. జగన్ నైజానికి వ్యాఖ్యలు నిదర్శనమని కేసు పెట్టాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రపా నరికేస్తాం. టీడీపీని రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటే నిన్న వాళ్ళు ఓపెన్ గా పెట్టుకున్నారు కదా, ఫ్లెక్సీల్లో పెట్టుకున్నారు కదా మా రాజారెడ్డి రాజ్యాంగం అని. మీకు భారత్ ఇండియన్ డెమోక్రసీ మీద, భారత రాజ్యాంగం మీద నమ్మకం లేదు మీకు. మీరు రాజారెడ్డి రాజ్యాంగం అని డైరెక్ట్ గా ఫ్లెక్సీలు పెట్టుకుని తిరిగారు. వీఆర్ డిక్లేరింగ్ ది వార్ అన్నారు. ఏంటి రప్ప నరుకుతామా? ఈ సినిమా కాదయ్యా, జగన్మోహన్ రెడ్డి గారి సినిమా కాదు, డెమోక్రసీ. కానీ మీ భాషా భావం, మీ మనసులో ఏ రకమైన ఆలోచనలు ఉన్నాయనేది బయటపడతా ఉంది. వెనక రౌడీ మూక వాళ్ళు పెట్టిన ప్లే కార్డ్స్ ఏంటి? రప్ప ఆడిస్తాం, నరికేస్తాం, తొక్కేస్తాం. నువ్వు అసలు ఒక చీఫ్ మినిస్టర్గా ఎట్టయినా అర్థం కావటం. ఇది బీహార్ మేలైపోయింది నీ 5 ఏళ్లలో. నువ్వు ఇంకా అదే రాజ్యం అనుకుంటున్నావు. ఒక్క మాట, నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్. 2024 జూన్ 9వ తేదీ చీఫ్ మినిస్టర్ ఎవరు సీఎం? ఇప్పుడు ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు నాయుడు జూన్ 12, 2024 ఆయన ముఖ్యమంత్రి. జూన్ 4వ తేదీ రిజల్ట్ వచ్చింది. ఆయన బెట్టింగ్లు కట్టాడు. ఎవరిని నమ్మి కట్టాడు? నిన్ను నమ్మి కట్టాడు. నీ వైసీపీ కార్యకర్త. నువ్వు వైనాట్ 175 అంటే నమ్మి డబ్బులు పోగొట్టుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనలో నిన్న జరిగినటువంటి అరాచక ర్యాలీకి ఏమన్నా మరి సంబంధం ఉంది కదా? నీ అరాచక పాలనకి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నీ అరాచక చేష్టలకి మార్పేమి నీకు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా వచ్చినటువంటి పరిస్థితి కాదు. పూర్తిగా 100కి 100 పాళ్ళు నాగమల్లేశ్వరరావుకి చావుకి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డేనో, దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. నిన్ను నమ్మి బెట్టింగులు పెట్టి బెట్టింగుల్లో ఓడిపోయి వాళ్ళ తండ్రి స్వయంగా కాలెక్కించి గుంటూరు పంపించాడు. తన స్వార్థ రాజకీయాల కోసం, శవ రాజకీయాల కోసం 2 నిండు ప్రాణాలు బలవటం చాలా బాధాకరం. నీ కాన్వాయ్లో ఒక వెహికల్, నీ కార్యకర్త, వైసీపీ కార్యకర్త సింగన్ అనే కార్యకర్త ఢీకొంటే కనీసం హాస్పిటల్లో కూడా చేర్చకుండా ఒక కుక్క కంటే హీనంగా లాగి అవతల పడేసి వెళ్ళారంటే, మీ నెగ్లిజెన్స్ వల్ల ఒక ప్రాణం బలైపోయిందంటే ఇది ఎంత బాధాకరం. ఎప్పుడో కంటి ముందు యాక్సిడెంట్ అయినటువంటి సింగన్నని హాస్పిటల్లో చేర్చకుండా, ప్రాణాలు కాపాడకుండా గాలి కుదిలేసి మీరు వెళ్ళి సంవత్సరం క్రితం చనిపోయిన కార్యకర్తని పరామర్శిస్తామంటూ వెళ్తాం ఎంతవరకు సమంజసం? అంటే మానవత్వం ఉందా? రేపెప్పుడు అధికారంలోకి వస్తారట, వస్తే తిరుపతి గంగమ్మ జాతరలో గొర్రెపోతులు కోసినట్టు కోసేస్తారట. మనం సొరకాయలమా, బీరకాయలమా? రాజకీయాలు మనకు తెలియవా? ఈ రాష్ట్రంలో 42 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి పార్టీ, ఈ దేశంలో ఏ పార్టీకి లేనటువంటి కారుడు గట్టిన కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ. మీరు చేసినట్టుగా మీ ఒక్క పిలిపిస్తే మీ పార్టీ మీరు ఎక్కడ కనబడరని చెప్పి మీ అందరికీ